నమస్తే ఎస్వి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా డిగ్రీ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్. బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు. 2 వారాల క్రితమే కేసీఆర్ కు లేఖ రాశారు. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పారు. ఎమ్మెల్సీ కవిత. లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకు చెందిన హరికమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్ వాయించారు. కాగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆ బ్యాండ్కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ఐ శంకర్ సీజ్ చేశాడు. ఆ వాహనాన్ని సామాగ్రిని హరికమల్ బ్యాండ్ సిబ్బందికి తిరిగి ఇచ్చేందుకు 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ను మధ్యవర్తిగా పెట్టుకొని ఆ మొత్తాన్ని తనకు ఇవ్వాలని బాధితులను కోరాడు. ఎస్ఐ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా ఎస్ఐ డిమాండ్ మేరకు ఈ రోజు ఉదయం బాధితుడు 15,000 రూపాయల నగదును మధ్యవర్తి నాగేందర్కు అందజేశారు. అతడు ఆ మొత్తాన్ని ఎస్ఐకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్ఐ శంకర్ అతన్ని సహకరించిన నాగేందర్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ స్టేషన్ అట్టగా ఉన్నాయి, ఇదే కాదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా బట్టుపల్లి గ్రామం కస్తూర్బా నూతన డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్ల గారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తోందని, డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులలో ఏమాత్రం నాణ్యతా లోపాలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వీలైనంత తొందరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి 5వ తరగతి చదువుకునేటటువంటి పాఠశాలల్లో కానీ, 6 నుంచి 10వ తరగతి చదువుకునే పాఠశాలల్లో కానీ ఇవాళ డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని మరి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మన గవర్నమెంట్ ఏ పాఠశాలలో కూడా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి, ఏ సమస్య ఉండొద్దు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అందంగా ఉండేదానికోసం కలర్ చేయడం, సేఫ్టీ ఉండేదానికోసం ప్రహరీ గోడ నిర్మాణం, చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక బిల్డింగ్, అందమైన బిల్డింగు, అందులో కరెంటు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ పెట్టి మరి చదువుకునే చిన్నారులకు, పిల్లలకు చక్కటి విద్యని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోనే మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేయించి పోయిన సంవత్సరం మనం ఈ యొక్క పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలకు తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉంటాయి. ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని, ఏదో చెప్పలేదు.
నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, నేను మీ పాఠశాలలో ఎక్కడ ఏ సమస్యను నా దృష్టి తీసుకురండి మీ ఎమ్మెల్యేగా. ఇవాళ విద్యారంగానికి వైద్య రంగానికి అత్యంత నిధులు బడ్జెట్లో కేటాయించి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యకు సంబంధించి కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. అందుకని ఈ నియోజకవర్గంలో విద్యాపరంగా విద్య లేకపోతే ఎంత వెనుకబడిపోతామో, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన వాడినిగా, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిగా మరి ఈ యొక్క నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు పెంచే దాంట్లో అనేక మంజూరు చేయించడం జరిగింది. విద్యావంతులైనటువంటి ఈ సమాజానికి మీరు ఒక మంచి సమాజాన్ని అందించే మార్గంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి మీకు ఈ నియోజకవర్గంలోని 2004లో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా విద్యార్థి సంఘం నుంచి నాకు గోల్ ఉండేది. ప్రజలు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా 2004లో. అప్పుడు బూరగంపాటు నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజునే మనకు పినపాక నియోజకవర్గానికి జూనియర్ కాలేజ్ లేకపోతే జూనియర్ కాలేజ్ మంజూరు చేయించాం. అశ్వాపురంలో మనుగూరులో డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాం. నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రైవేట్లో ట్యూషన్ చదువుతామని కానీ ప్రైవేట్ పాఠశాలలు లేవు. మనుగూరులో స్కూల్స్ లేవు, ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ 10th అయిపోయిన తర్వాత బయట మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేసి కేసు పెట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామాకు తెరతీశాయని, సీఎం రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి అన్నారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. సంబంధించిన మరి సోదరులు ఉన్నారు. రెండోది, అనేక రోజుల నుంచి కేటగరైజేషన్ కావాలని కోరిన చాలా మంది మిత్రులు ఉంటారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఆదర్శనీయంగా ఈరోజు సెన్సస్ కాదు, ఈరోజు అన్ని కులాలకు సంబంధించి వారి సంఖ్య ఏంది, సంఖ్యకు తగ్గట్టు రేపు అన్ని విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంలో కూడా అదే విధమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ఆలోచనని స్పష్టంగా ఇక్కడ మొదలు పెట్టాలని ఇక్కడ ఎన్యూమరేషన్ చేసినాం. కులాలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి చట్టం తీసుకొచ్చినాం. దాని తదుపరి కేటగరైజేషన్. ఈ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలు నడుస్తా ఉన్నది. దీనికి పరిష్కారం కావాలనే మార్గం చూపెట్టాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన ప్రధానమైన పని. దేశం మొత్తం కూడా ఒక ఉదాహరణ నిలబడి, మొన్న దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మనం తీసుకున్న నిర్ణయం ఓబీసీలకు సంబంధించి, ఇతర కులాలకు సంబంధించిన మరి సంఖ్య గురించి మొత్తం జాతీయ స్థాయిలో చేస్తామని చెప్పడానికి మూల కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ఈ కార్యక్రమం. యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వారికి తెలియజేసి, పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినారో యువతరానికి తెలియజేసే విధంగా, కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది. మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్ఫటికతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి ఆ రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ, ప్రాణాలు
త్యాగం చేసి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ గారికి పదవులు 2 మారు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ భాగం. రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మరి ముఖ్యమంత్రి గారిపై ఈడీ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచాలని చేస్తూ ఉన్న ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలంగా ముందుకు పోతూ ఉంది. ఇక్కడ బలహీనంగా చేయాలి, ఏ విధంగా బలహీనంగా చేస్తే బాగుంటుందని వ్యూహరచన చేసి దాంతోపాటు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాజకీయ పరంగా గొప్ప నాయకుడు, వారిపైన కూడా దాంట్లో ఇద్దరు పేర్లు పేర్కొనడం అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 రాష్ట్రాలు ఇవి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన నాయకత్వాన్ని ఈరోజు పొలిటికల్ వెండేటా అంటాం. ఆ ఉద్దేశంతో చేస్తూ ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయంగా ఎదుర్కొనే లేక వ్యవస్థలను ఉపయోగించుకొని పార్టీని బలహీనపరిచే కార్యక్రమం ఏ ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దాంట్లో పెట్టడం అనేది సరికాదు, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా పునీతులవుతారు అనే ఉద్దేశంతో బీజేపీలోకి పోతే వాషింగ్ మిషన్లా అందరూ కూడా క్లీన్ అయిపోతారు, ఇక వ్యవస్థలు అన్నీ కూడా వారిపైన ఏది కూడా ఉండదని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడటము వారి 2 మాటలకు సంబంధించి ఖచ్చితంగా వారిది కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు బీజేపీ కలిసి చేస్తూ ఉన్న రాజకీయ డ్రామా ఇది, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. 2 వారాల క్రితమే కేసీఆర్కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు. నా పర్సనల్ అజెండా లేదు. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది? లేఖ లీక్ చేసింది పార్టీలోని కొందరు కోవట్టులే. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? నా లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణను ఫెయిల్ చేశాయి. ఆ 2 పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వమే. కవిత. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly.
2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. మీ కుటుంబ సభ్యుల విభేదిస్తుంది ఎవరు? చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు? ఇంకా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఎందుకు ఇస్తున్నాడు? గుజరాత్లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్న మోడీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా, మొన్న సభలో అని చెప్పి దాన్ని చూసి ఎలకలబడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతలే ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు. సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటే కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరు ఇప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా?
మీడియా సంస్థలు ఎంత కాపాడుదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు? అదే కేసీఆర్ పేరుంటే రచ్చ రచ్చ చేసేవాళ్ళు. కేటీఆర్ ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు ఇక మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. హైదరాబాద్ కుషాయిగూడ మీర్పేట్ హెచ్బి కాలనీలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇంద్రనగర్ చౌరస్తా డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహం వరకు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర జిల్లా డివిజన్ల నుండి ప్రముఖ నాయకులు నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకాన్ని అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తుడిపేసిందో దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి ఇద్దరు మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కుహానాం భేదావులు, కొన్ని అవకాశవాద రాజకీయ నాయకులు పాకిస్తాన్ మాటని ఈ పూట వారి నోటగా మాట్లాడుతున్నారంటే వారు ఏం సందేశం ఈ ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నారు అన్నటువంటి విషయాన్ని సూటిగా అడుగుతూ ప్రశ్నిస్తూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ విదేశీ యొక్క భావాలు కానీ విదేశీ యొక్క మాటలు కానీ మాట్లాడేటువంటి నాయకులకి ఇక్కడ చోటు లేదు అన్నటువంటి విషయం గత చరిత్ర చెప్పింది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. తుది చివరి
ఒక ఉగ్రవాదిని అంతమొందించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూనే ఉంటుందని చెప్పని మనవి చేసుకుంటూ మనము సైతం ఈ యొక్క పదం పాడుతూ కదం కలుపుతూ తిరంగాలో కలిసి నడుద్దాం. భారత జాతిని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగా యాత్ర ఉద్దేశం అని చెప్పని తెలియజేస్తున్నా. సూర్యాపేట జిల్లా మఠంపల్లి శ్రీ కంఠమహేశ్వర దేవాలయం చాలా అద్భుతంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మఠంపల్లి మండల కేంద్రంలో శ్రీ కంఠమహేశ్వర దేవాలయ విగ్రహ ప్రతిష్టలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ధర్మకర్తలు సాదర స్వాగతం పలికారు. పూజారులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి అందరి ఆరోగ్యం బాగుండాలని, సుఖ సంతోషాలతో గడపాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓ సూర్య సత్యనారాయణ, ఆలయ కమిటీ వల్లపుదాసు మహేష్ గౌడ్, ఎర్రగాని నాగన్న గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌడ స్వామి దగ్గరికి రావాలి. అందరూ కూడా మహిళలు, గౌడ స్వాములు, ప్రముఖులు, పెద్దలు, నగర మతంపల్లి గ్రామ పెద్దలు, ప్రజలు, అందరూ కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క మహత్తరమైనటువంటి శాస్త్ర ఆలయం నుంచి బయటికి ముఖ మండపంలోకి వస్తున్నారు. ఆలయ గర్భాలయం నుండి ముఖ మండపంలోకి ఏం చేశారు కుటుంబాలు కాపురం వాళ్ళు కూడా ఒక్కసారి పక్కకుండా స్వామి మంత్రి గారికి కాస్త గాలి తగలేయండి, కాస్త పక్కకుండాలి. ఆలయ అర్చన స్వామివారి యొక్క దర్శన తర్వాత మంత్రి గారు అక్కడ రాజకీయ రంగేణ దినదిన ప్రవర్తమాన సిద్ధ్యర్థం శ్రీ సురమాంబా సమేత కంఠమహేశ్వర పరదేవ గౌడ స్వాముల దగ్గర ఉండి వారిని మళ్ళీ తిరిగి పంపాలి. మఠంపల్లి గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, పుర ప్రముఖులు, మఠంపల్లి గ్రామ పుర ప్రముఖులు అందరూ కూడా ఆంజనేయంగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పద్మావతి ధర్మపత్ని సమేతస్య మరి ధర్మ విషయం స్వర్గీయులు మాజీ ఎంపీ చాలా ఆదర్శవంతమైన నాయకుడు గౌడ్స్లో మనిషి. ఆయన పేరు మీద నేను 19 లక్షలు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చిన. ఇప్పుడు ఈరోజు సౌందర్య ఫంక్షన్ హాల్ అద్భుతంగా మరి హుజూర్నగర్లోనే ఒక ల్యాండ్ మార్క్ మరి ఎమర్జీ కావడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ గుడి ప్రారంభోత్సవాన్ని నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా గౌడ సమాజం, గౌడ సంఘం, ప్రతి అక్క, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తూ తప్పనిసరిగా
ఎన్నో దశాబ్దాలుగా ఏ విధంగా అయితే మీరు ముందుకు పోతున్నారో మీ ఉత్తమాన్ని మీ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంచాలని చెప్పి మిమ్మల్ని సభాముఖంగా అభ్యర్థిస్తూ మరి గుడికి రావడం నా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మించుకున్న గౌడ సోదరులు సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు. గుడి చాలా అద్భుతంగా ఉంది. ఒక రాయి కట్టడి మరి మట్టంపల్లి మండలమే కాదు మొత్తం నియోజకవర్గంలో ఒక అద్భుత గుడిగా ఈ కంఠ మహేశ్వర స్వామి ఆలయం నిలిచిపోతుంది. మరి గౌడ సమాజానికే కాదు యావత్ సమాజానికి అందరికీ యావత్ మరి ప్రజలందరికీ కంఠ మహేశ్వర స్వామి గారి ఆశీస్సులతో మరి ప్రజలందరూ సుఖంగా మరి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నా సంపూర్ణ నమ్మకం. మరి కంఠ మహేశ్వర స్వామి గారి వారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మంచి పంట ఎల్లప్పుడూ మంచి పంటలు పండాలని మరి పండిన పంటలకి రైతులకు మంచి గిట్టుబాటు రావాలని చెప్పి ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఓబీసీలో వెనుకబడిన తరగతుల్లో మరి కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర గౌడ సోదరులు పోషిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా నాగన్న గౌడ్ గారు, మహేష్ గౌడ్ గారు, గడపల్లి సీను, పెండెం సీను, నర్సింగ్ వెంకటేశ్వర్లు అందరూ కూడా ఇంకెవరు ధర్మయ్య లక్ష్మి గారు, ధర్మయ్య గౌడ్ అందరూ మరి స్టార్స్ అందరూ గౌడ్ కమ్యూనిటీ అయిపోయారు. మరి మీకు చెప్పాలి, నా స్వస్థలం నా సొంత గ్రామం తాటిపాములు. ఎందుకు తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. మేజర్ కమ్యూనిటీ గౌడ్, ఊర్లో 70% గౌడ్స్ ఉంటారు. మరి అక్కడ కూడా మా చిన్నప్పుడు కూడా గౌడ్ కమ్యూనిటీతో గౌడ సమాజంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉండి పెరిగిన వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ ఒక ప్రత్యేక విశిష్టమైన స్థానం ఉంది గౌడ సమాజానికి అని మనం చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్ఎన్బి పనులను పరిశీలించిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులను పరిశీలన చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్కి 5 కోట్ల నిధుల ద్వారా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. పనులు జూన్ వరకు పూర్తవుతాయి. జూలై నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతోంది. అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీకి టాటా గ్రూప్ కంపెనీ సహకారం ఉంటుంది. సుమారు 30 కోట్ల రూపాయలు ఇంప్రూవ్మెంట్స్ టాటా కంపెనీ తీసుకొస్తోంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి సంవత్సరం 172 మంది స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది. రోబోటిక్, మెకానికల్, కెమికల్ లాంటి క్లాసులు జరుగుతాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది. ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి విడతలో వారికి అందించబడతాయి. ఎన్నెల్లో 2060 పూర్తి చేస్తారు. స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో స్టాఫ్ క్వార్టర్స్ ఇక్కడ తీసుకెళ్దాం సార్. ఎందుకంటే గెస్ట్ హౌస్కి వీడియో తిప్పుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
నిర్మిస్తున్న కస్తూర్బా డిగ్రీ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్. బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు. 2 వారాల క్రితమే కేసీఆర్ కు లేఖ రాశారు. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పారు. ఎమ్మెల్సీ కవిత. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.